అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసాల విషయంలో కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చారు. ఇకపై H1B అప్లికేషన్ ఫీజును భారీగా పెంచేశారు. అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశారు ట్రంప్. ఈ నిర్ణయంతో ఇన్నాళ్ళు 6 లక్షల వరకు ఉన్న H1B రుసుం ఇప్పుడు ఏకంగా 88 లక్షలకు చేరింది. దీని ఎఫెక్ట్ లక్షలాది మంది విదేశీ నిపుణులపై పడనుంది. అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయులపై పిడుగుపాటులా పరిణమించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనతో విశ్లేషకులు రఘునందన్ ఫోన్ లో మాట్లాడతారు. నమస్తే అండి రఘునందన్ గారు. నమస్తే అండి. రఘునందన్ గారు చెప్పండి, ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయము మనకు భారతదేశ టేకీల అవకాశాలపై ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది? దెబ్బతీసే ఏమైనా అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇది ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే బ్రెయిన్ అండ్ డ్రైన్ ప్రెషర్ క్రియేట్ చేయడానికి బాగా యుఎస్ కి ఉపయోగపడుతుందండి. ఇట్స్ కాల్డ్ వన్ ఆఫ్ ద ట్రేడ్ వార్. ఇది ఎట్లా ఉంటుంది అంటే H1B సిలికాన్ వ్యాలీ జాబ్స్ పైన చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ కంపెనీస్ ఆర్ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ ఆర్ ఎర్నింగ్ గుడ్ రెవెన్యూ ఫ్రమ్ యుఎస్ టెక్ కంపెనీస్ అన్నమాట. సో అక్కడ వాటిని అవుట్ సోర్స్ చేస్తూ లేదా వాటి కోసం H1Bకి వచ్చే వాళ్ళందరిపై ఇంపాక్ట్ చూపడం ద్వారా ఇండియా ఫారెన్ రిమిటెన్స్ పైన ఒక ఇంపాక్ట్ చూపించాలి అనేది ఒక డిసిజన్ లా కనిపిస్తుంది. ఏకంగా 6 లక్షలు ఉన్నది ఏకంగా 88 లక్షలు, $1,00,000 చేయడం అనేది ఇట్ ఈస్ జస్ట్ ఓవర్ నైట్ వితౌట్ ఎనీ ఇండికేషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది ఒక ప్రెజర్ టాక్టిక్. డోంట్ నో వెదర్ ఇట్ కంటిన్యూస్ ఆర్ వాళ్ళు మళ్ళీ అది బ్యాక్ఫోల్డ్ చేస్తారా, ఎందుకంటే ట్రంప్ డిసిషన్స్ ఆర్ అన్సర్టన్ ఇన్ నేచర్ అనేది కనిపిస్తున్నది. బట్ ఇట్ డెఫినెట్లీ లెసన్ ఫర్ ఇండియా. వేర్ మనం గత 10-11 ఏళ్ల నుంచి మనం మేక్ ఇన్ ఇండియా అని ఇదని అదని ఊదరగొడుతూ ఉన్నామే తప్ప మన డిపెండెన్సీ అనేది తగ్గించుకోవట్లేదు. వీఆర్ నాట్ అట్రాక్టింగ్ సిలికాన్ వ్యాలీ జాబ్స్, వీఆర్ నాట్ అట్రాక్టింగ్ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్. స్టిల్ మనం ఆ డిపెండెన్సీ మోడ్ లో ఉన్నాం కాబట్టి ఈ టైప్ ఆఫ్ ట్రేడ్ వార్, ఈ టైప్ ఆఫ్ పర్సెప్షన్ వర్క్ కి తెరదీస్తున్నారు. లాస్ట్ ఇయర్ మనం డేటా చూసుకుంటే 71% ఆఫ్ H1B ఆర్ ఇండియన్స్. జనరల్ గా వాళ్ళు ఎప్పుడైతే పాలకులు వాళ్ళ మోడ్ లో వాళ్ళు డెలివరీ చేయలేకపోతే ఈ టైప్ ఆఫ్ పర్సెప్షన్ డైవర్షన్ టాక్టిక్స్ క్రియేట్ చేస్తుంటారు. వాటిని చూపించి పాపం గడుచుకుంటుంటారు. అదే జరుగుతుంది ఇక్కడ. మనం ఇప్పుడు ఈ ఇయర్ రిజిస్ట్రేషన్స్ ఎట్లా అయితే చూస్తున్నామో, లాస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్స్ కంటే కూడా ఎలిజిబుల్ రిజిస్ట్రేషన్స్ ఈ ఇయర్ 26% తగ్గింది. ఇది తప్పకుండా డ్రీమ్ జాబ్స్ పైన అండ్ హూ ఎవర్ హైలీ క్వాలిఫైడ్ అండ్ టెక్కీ జాబ్స్ పైన తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఇది ఇమ్మీడియట్ గా క్యాప్చర్ చేసుకోవడానికి మనకి ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గవర్నమెంట్ పాలసీ కానీ అంత ఎఫెక్టివ్ గా ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఇవి వస్తాయని మనం పసిగట్టి ముందు మన ప్రభుత్వం కానీ మన భారత ప్రభుత్వం కానీ ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ కి ముందుగా ప్రిపేర్ అయి ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ ఆల్సో లైక్ మన దగ్గర కూడా ఏదో నామకే వాస్తే ఇట్లా ఊదరగొట్టే గవర్నమెంట్ ఉంది తప్ప నాట్ ఇది ఇట్ విల్ బి లీడ్ టు లిటిల్ డిప్రెషన్ కైండ్ ఆఫ్ థింగ్ ఆల్సో. హలో రఘునందన్ గారు చెప్పండి.
రఘునందన్ గారు చెప్పండి. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ డెసిషన్ అంటే అమెరికన్స్ కి అంటే బెనిఫిట్ అవుతుందని అనుకోవచ్చు అంటారా, లేకపోతే మన కంట్రీకి సంబంధించి ఈ ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ ఏ విధంగా తీసుకునే అవకాశం ఉందంటారు? నాట్ సర్టైన్లీ అండి, నాట్ సర్టైన్లీ. ఓవర్ ద నైట్ స్కిల్ అనేది ఓవర్ ద నైట్ పుట్టుకు రాదు కదా. ఎస్, డెఫినెట్ గా వాళ్ళు యుఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఈ జాబ్స్ మాకు ఉండాలి, మా వాళ్ళకు ఉండాలి అని చెప్పేసి ఒక డిసిషన్ తీసుకోవడంలో ఇన్ ద ఫెడరల్ గవర్నమెంట్, యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళ పాలసీలో అది కరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం వేర్ వాళ్ళు ఓవర్ ద నైట్ డిపెండెన్సీ తగ్గించుకోవడంలో చూస్తే ఇట్ సీమ్స్ లైక్ డ్రైన్ అండ్ డ్రైన్ ప్రెజర్ టాక్టిక్స్ కనిపిస్తోంది. కానీ నాట్ సర్టైన్లీ కంప్లీట్ గా యుఎస్ సిటిజన్స్ కి కానీ వాళ్ళకి కానీ హెల్పింగ్ మూడ్ లో ఉన్నట్టు కనిపించట్లేదు. సేమ్ లాస్ట్ టైం శాంక్షన్స్ గురించి వాటిల్లో కొంచెం డీవియేట్ అవ్వాలనుకోవడంలో కానీ ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకుని ఈ డిసిషన్ కి స్టిక్ ఆన్ అవుతారు లేదు అనేది సెకండరీ. బట్ ఎట్ ద సేమ్ టైం విల్ ఓవర్ ద నైట్ డిసిషన్స్ విల్ ఇంపాక్ట్ ఇన్ సచ్ ఎ వే దట్ ప్రెజర్ టాక్టిక్స్ క్రియేట్ చేయడానికి, ప్రెజర్ ని బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పేసి నేను అనుకోను. బట్ definitely it is a lesson for us and lesson for any other country which will depend on other countries for this kind of skilled or tech valley jobs. Okay, right, Raghunandan garu.